హలో అండి. ఈరోజు మా అత్తయ్య అయితే దిబ్బ రొట్టె చేస్తున్నారు. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఆ టైంలో అయితే చేసేవారు ఇలా. ఇంకా అత్తయ్య అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఎలా చేస్తామో చూసేయండి. ముందుగా అయితే ఒక గ్లాస్ మినపప్పునైతే నానబెట్టి శుభ్రంగా కడిగేసి అయితే వాష్ చేసేసుకోవాలి. మినపప్పు ఎప్పుడైతే నానబెట్టామో బియ్యం రవ్వ కూడా నానబెట్టుకోవాలి. ఒక 5 అవర్స్ రెండు అయితే నానబెట్టేయాలి సెపరేట్గా. అప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండిని అందులో జీలకర్ర అలాగే సాల్ట్ మనం నానబెట్టుకున్న బియ్యం రవ్వ అయితే వేసి బాగా కలిపేసుకోవాలండి. మన గోదావరి జిల్లాలో చాలామందికి తెలిసే ఉంటుంది దిబ్బ రొట్టె అంటే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటుంది, మందంగా కూడా ఉంటుంది. ఇంకా జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అత్తయ్య అయితే వంటలు చాలా బాగా చేస్తారు ఏదైనా సరే. ఇంక ఇలా బాగా అయితే మిక్స్ చేసేస్తున్నారు కదా. ఇంక ఇప్పుడు సీజన్ కూడా వస్తుంది కాబట్టి మీకు తాటి రొట్టె కూడా ఎలా వేసుకోవాలో చూసేయండి త్వరలోనే. మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక మూకుడైతే తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అత్తయ్య అయితే ముందు స్టవ్ మీద అయితే పెట్టరండి. నార్మల్గా ఆయిల్ అయితే వేసేసి అందులో అయితే కలుపుకున్న పిండిని అయితే బాగా సమానంగా అయితే సర్దేస్తారు. చూసారు కదా, చాలా బాగా చేస్తారండి అత్తయ్య వంటలు. మీకు తెలిసే ఉంటుంది గోదావరి సైడు దెబ్బ రొట్టె, చెరుకు పానకం ఆ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు గోదావరి సైడ్. చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే వేసి మొత్తం అయితే సమానంగా అయితే సర్దేశారు. ఇలా సర్దేసి స్టవ్ మీద అయితే పెట్టేసి సిమ్లో అయితే ఉడికించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే అలాగా ఒక 15 మినిట్స్ పాటు అయితే ఉడికిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దిబ్బ రొట్టె అయితే రెడీ. ఇంకా అత్తయ్య అయితే అందరికీ కొంచెం కొంచెం అయితే ఇచ్చారండి. మేమందరం తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తూనే నోరు ఊరుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.